నమస్తే, నేను మన హెల్త్ ఇండియా రాజేందర్ రెడ్డిని. అందరము గత సంవత్సరం నుంచి మన మెడికల్ ఫీల్డ్లో జరిగినటువంటి అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకుంటూ, క్రోధినామ సంవత్సరంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, లేదు కొంతమంది తప్పిదాలు చేసిన వాళ్ళు కావచ్చు, కొంతమందిని తప్పిదాలు చేసిన వాళ్ళను కట్టడి చేసినాం కావచ్చు, ముందు రాబోయే సంవత్సరానికి అంటే రేపటి నుంచి రాబోయే సంవత్సరానికి అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరానికి మెడికల్ ఫీల్డ్లో ఇంకా చాలా రకాల పద్ధతులు మారి ప్రజలకు అందుబాటులో వైద్యం అనే విషయాన్ని ఇంకా దగ్గర తేవాలని మన హెల్త్ ఇండియా బాగా కోరుకుంటుంది. మన హెల్త్ ఇండియా కోరుకోవడంలా ప్రజలకి అందుబాటులో వైద్యం, అది ప్రైవేటా గవర్నమెంటా సంబంధం లేకుండా. రెండోది, ప్రతి మనిషి గవర్నమెంటు ప్రైవేటు ఎక్కడైనా పనిచేసేటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా మంచి గౌరవం దొరకాలని వచ్చే సంవత్సరంలో అది నేను మనసారా కోరుకుంటూ, గత సంవత్సరం అంటే ఇంకా రేపటి నుంచి గత సంవత్సరమే అనాలి, మన ఈ క్రోధినామ సంవత్సరంలో జరిగినటువంటి మార్పులు బాగా విపరీతంగా వచ్చినాయి. మనం జనాలకి వైద్య సేవలు అందించడానికి మన డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నూతన ఉత్సాహంతో ప్రజలకి వైద్యం అందించాలని, మంచి నాణ్యమైన వైద్యం అందించాలని, కొంతమంది నకిలీలను మనం గుర్తుపట్టాము, ఏరు వేసాము. కొంతమంది మెడికల్ షాప్లో పనిచేసుకుంటూ ప్రాక్టీస్ చేసిన వాళ్ళను ఏరేసినాము. కొంతమంది నకిలీ డాక్టర్లు, ఫిజిషియన్లని, ఎండీలని పెట్టుకున్న వాళ్ళను కూడా ఏరేసినాము. కానీ మేము ముందుకు తీసుకురాని కేసులు చాలా ఉన్నాయి. సరే, ఇంకా అక్కడున్న పరిస్థితులను బట్టి ఆ టైంలో మనం అట్లా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వైద్యం అందరికీ అందుబాటులో అనే విషయాన్ని గట్టిగా చేద్దామనే ఉద్దేశంతో అందరికీ మరొకసారి చెప్తున్నా, క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, విశ్వావసు నామ సంవత్సరానికి వెల్కమ్ పలుకుతూ, ఈ రాబోయే కొత్త సంవత్సరంలో అందరికీ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలి, మంచి ఆరోగ్యాలు రావాలని, ఒకవేళ ఏదన్నా ఆరోగ్యరకమైన కష్టాలు వస్తే తక్కువ ఖర్చుతో తొందర నయమే అయ్యే విధంగా కావాలని మన హెల్త్ ఇండియా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.